హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎట్లయితే అని ఈరోజు మీకు మంచి హిస్టారికల్ ప్లేస్ చూపించబోతున్నా. ఈరోజు మండే 5:30 అవుతుంది. వెళ్ళేటప్పుడు మీతో చూపిస్తాం. చలో రండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయినాం. వెళ్ళేటప్పుడు రూట్ అంతా చూపిస్తాం. ఓకే, మీకు చెప్పడం మర్చిపోయినా కదా, నేనైతే హైదరాబాద్లోని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా అని చెప్పి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. ఇక బయలుదేరిన తర్వాత అయితే హైదరాబాద్లో చూడండి అసలు ఎట్లా ఉంటారో నాకైతే చాలాసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఎటన్నా వెళ్దామంటే ఆ ట్రాఫిక్లోనే మన జర్నీ అంతా అయిపోతుంది. ఇక అట్లా ఇట్లా ట్రాఫిక్ నుండి బయటపడి వెళ్తూనే ఉన్నాం. అసలు విషయం ఏంటంటే వెళ్ళేది మీకు చెప్పలేదు కదా, కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. వెళ్తూ ఉంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుని మళ్ళీ మెల్లగా మళ్ళీ పోయినాం. ఇది హైదరాబాద్లోని కోంపల్లి రూటు మనమైతే వెళ్ళేది. ఇప్పుడు చూడండి, ఇది మార్నింగ్ టైం కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అందరితోనైతే రోడ్ అంతా ఫుల్ జామ్ అయిపోయింది. కోంపల్లి దాటిన తర్వాత కొంచెం ఫ్రీ అయినాం. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఇక ఈ ట్రాఫిక్లో ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ ఇక ముందుకైతే వెళ్ళినాం. ఇక వెళ్ళిన తర్వాత అయితే చూడండి, కొంత దూరం అయిన తర్వాత అయితే వ్యూ అయితే మస్తు చూడడానికి మంచిగా అనిపించింది. రోడ్డుకు అటు ఇటుగా అయితే చెట్లు పెట్టి ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి మస్తు అనిపించింది. బీదర్ రూట్ అయితే మనకు కోంపల్లి నుండి సంగారెడ్డి నుండి జహీరాబాద్ తర్వాత బీదర్ డిస్టిక్ ఎంటర్ అవుతాం మనం. ఇక బీదర్ డిస్టిక్ ఎంటర్ అయినామా అంటే టెంపుల్కి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మనకు మ్యాప్లో అయినా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక దాదాపుగా 150 కిలోమీటర్ జర్నీ చేసినాకనైతే మేమైతే ఇక బీదర్ డిస్టిక్ ఎంటర్ అయిన తర్వాత అయితే ఒక షాప్ కనబడ్డది, ఫ్రూట్ షాపు. ఇక జర్నీలో టైంపాస్ అవుతుంది అని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అయితే మనకు ఇక మన దిక్కులకు సీతాఫలాలు అంటే ఇష్టమే కదా. ఇక అవి చూసినాక ఆగుతామా. ఇక పోయి అయితే అవి కొనుక్కున్నా. ఇక అవి కొన్నాక ఇక జామ పండ్లు కూడా ఇష్టమే కదా, అవి కూడా కొనుక్కున్నాయి. ఇక అవో కొన్ని కొనుక్కొని చెప్పి ఇక ఆయనను బీదర్ గురించి కొన్ని ముచ్చట్లు అడిగి, ఎట్లా పోతారన్నా ఇటేనా, ఎట్లుంటుంది ఏంది అని చెప్పి బీదర్ విశేషాలు పండ్లు కొనుక్కుంటూ అడిగి కొద్దిసేపు ముచ్చట పెట్టి ఇక అసలేమనేది కరిమారా పెనకాడు ఊకుంటామా మనం. ఆయనను కూడా మీద ఏ ఊరన్నా, ఎక్కడ ఉంటున్నావు, ఎన్ని సంవత్సరాలు ఇండి ఉంటున్నావు అని చెప్పి అన్నీ అడిగి ఇక పైసలు అయితే ఇచ్చి ఇక ఆయనకు ఓకే అన్న థ్యాంక్ యూ అని చెప్పి ఇక బయలుదేరినాం. అన్నట్టు మీకు ఇంకో ముచ్చట చెప్పుడు మర్చిపోయినా, ఇక్కడ స్టార్ ఫ్రూట్ అని ఒకటి ఉంది, అవి కూడా 2 తీసుకున్నా. ఈ స్టార్ ఫ్రూట్ అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలే, ఇక టేస్ట్ చేద్దామని తీసుకున్నా. ఇక్కడ ఎందుకు ఆగినా అంటే ఇది మన తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్. ఇది ఒకసారి మన వీడియోలో చూపిద్దామని ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇది మీరు చూసేదైతే ఇది కర్ణాటకలోని ఇక కంప్లీట్గా మన టెంపుల్ దగ్గరి వ్యూ. ఇది మొత్తం పచ్చగా గ్రీనరీ అయితే బాగుంది. చూడ్డానికైతే మంచి లొకేషన్. హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి స్పాట్. అతి తక్కువ కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్లో మనకైతే 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు టెంపుల్ దగ్గరికి. ఇంకొక 200 మీటర్స్ అయితే టెంపుల్ వస్తుంది అనగా మొత్తం రెడ్ సాయిల్తో చుట్టూ కొండలు అయితే చూడడానికి చాలా సూపర్గా ఉన్నాయి. మీరు చూడండి, మొత్తం రెడ్ సాయిల్తో అయితే కొండలు చూడడానికి మంచి లొకేషన్ స్పాటు. ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఏదైనా షూట్లు కానీ, ఏదైనా వెడ్డింగ్ షూట్లు కానీ చేయాలనుకుంటే ఇప్పుడైతే చాలా గ్రీనరీగా ఉంది. మంచిగా చూడడానికి లొకేషన్ చాలా బాగుంది.
ఇక అటు చేసి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక పోయి కార్ పార్కింగ్ చేసినాం. గైస్ నేనైతే కర్ణాటకలో ఉన్న బీదర్ దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చిన. అక్కడికి వెళ్ళి లోపల ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మొత్తం గుహలాగా అండర్ వాటర్లో ఉంటారు నరసింహస్వామి. అది ఎట్లుందో మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇక అక్కడ ఉన్న ఒక షాప్ అతన్ని అయితే పైకి ఎట్లాలని చెప్పి అడిగిన. అక్కడ ఆఫీస్ ఉంది, మనిషికి 10 రూపాయలు టికెట్. మొబైల్స్ అది ఉంటే కార్లోనే పెట్టి వెళ్ళండి. మొబైల్ అలౌ లేదు లోపల, అలౌ లేదు మొబైల్. అందరు ఇప్పుడు బంద్ చేసినాం. పబ్లిక్ బయట రాకొచ్చింది, అందరూ సెల్ఫీ వీడియో అదే చేస్తాం. ఇప్పుడు తీయట్లేదు, బాగుంది ఇప్పుడు. ఇక ఆ షాప్ అతన్ని అడిగి అయితే పైకి అయితే వెళ్ళినాం. ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల ద్వారానే పైకి వెళ్ళాలి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు పాదాలు కనిపిస్తున్నాయి కదా, ఈ పాదాలను మొక్కి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి పైకి వెళ్ళాలి. నేనైతే మొక్కి పైకి వెళ్ళిన. ఇక పైన అయితే లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్లు అయితే ఉన్నాయి. మనం వెంట తీసుకొచ్చుకున్నాయి ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఇక మేము కార్లో ఇచ్చినాం కాబట్టి కార్లోనే పెట్టేసి వచ్చినాం. ఇక దర్శనానికి పోయి వచ్చే వాళ్ళని అడిగిన లోపల ఎట్లుందన్న, పబ్లిక్ ఎట్లున్నారని చెప్తాం. నార్మల్గానే ఉందని చెప్పారు క్రౌడ్ అయితే. ఇక అట్లనే ఉందని చెప్పారు కానీ టికెట్లు తీసుకునే కాడికి అయితే పోయినా. ఇక టికెట్లు తీసుకున్నాం. టికెట్లు తీసుకొని అయితే దర్శనానికి లైన్ కట్టినాం. లైన్ కడితే ఏమైందంటే ఇక అసలు ముచ్చట ఇక్కడే ఉన్నది. సెల్ ఫోన్లు లోపలికి ఎంట్రీ లేదని చెప్పారు కదా, దాని గురించి మెల్లగా ట్రై చేసిన. 500 రూపీస్ కడితే ఫోన్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక కట్టి తీసుకెళ్ళిన. జలాధార గుహలో నుండి లోపలికి దేవుని దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇక్కడ వరకు అయితే నీళ్ళు ఉన్నాయి. వెళ్ళాం రండి. వెళ్ళే దారి పిల్లలకి ఎంత హైట్లో వెళ్ళాలి. గోవిందా 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 గోవిందా. గోవిందా 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 చూస్తుర్రు కదా, దేవుని దర్శనం చేసుకోవాలంటే ఇదే వాటర్ లెవెల్లో వెళ్ళాలి. కంటిన్యూస్గా ఇదే లెవెల్లో దేవుని దగ్గర వరకు వాటర్ అయితే ఉన్నాయి, ఇదే ఫ్లోటింగ్లో. ఇక నీళ్ళల్లో అయితే మునిగిన, నేను మునిగి దర్శనానికి వెళ్ళిపోయినా. దర్శనం అయితే చేసుకున్నా. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ శివుడి విగ్రహం ఉంటుంది. శివుడిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ మనకు కనబడేదే లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇదే వాటర్లో మళ్ళీ రిటర్న్ రావాలి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఎట్లా అయితే వాటర్ వెళ్తామో అదే వాటర్లో రావాలి. చిన్న పిల్లలు పెద్దలు ఎవ్వరు అని తేడా లేకుండా అందరూ వాటర్లో అయితే వస్తున్నారు. ఇక్కడ ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఇదే. చూస్తున్నారు కదా, చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు భుజాల మీద ఎత్తుకొని తీసుకొస్తున్నారు. భయపడకుండా చాలా సాహసంగా వస్తున్నారు. ఇదే ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఏం కాలే ఏమైంది చూస్తుర్రు కదా, గోవింద అనే నామంతో ఈ దారి అంతా, గుహ దారి అంతా మారుమోగిపోతుంది. ప్రతిరోజు ఇదే పబ్లిక్ క్రౌడ్ ఉంటుందని అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది.
ఈ కొత్త ప్లేస్కి వెళ్ళాలనుకునే వారికి అయితే ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అలాగే మంచి దేవుని దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేనైతే ఇలాంటి ప్లేస్కి పోవడం ఇదే మొదటిసారి. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయటికి వచ్చి గుడి చుట్టుపక్కల మొత్తం మీకు చూపించాలని చెప్పి వీడియో అయితే తీసిన. గుడి చుట్టుపక్కల కూడా చాలా బాగుంది. అక్కడ వాటర్లో వెళ్ళొచ్చిన వాళ్ళందరూ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు రూమ్స్ అయితే ఏర్పాటు చేశారు. గుడి చుట్టుపక్కల కూడా వాతావరణం అయితే చాలా బాగుంది. బీదర్లో ఉన్న మన బీదర్ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చినాం. మంచి దర్శనం అయితే జరిగింది. వచ్చిన వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే మంచి దేవస్థానం ఇది. మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఫ్రీ టైం చూసుకొని ప్లాన్ చేసుకోండి. మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ నుండి 2 అవర్స్లో ఈ టెంపుల్కి రావచ్చు. ఇక గుడి చుట్టుపక్కల ఉన్న వాతావరణం పరిసరాలన్నీ చూసి కిందికి అయితే వెళ్ళేటప్పుడు అయితే మనకు ఇక్కడ ఒక స్వామి అయితే కలిసిండు. ఆ స్వామిని నేను ఈ గుడి యొక్క చరిత్ర చెప్పమని అడిగితే ఆయన మాటల్లో మన దగ్గర మైకులు ప్లాన్ చేసి తీసుకెళ్ళలేదు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఇక్కడ పూర్వము కొద్ది రోజుల క్రితం మన నరసింహస్వామి ఇంకొక ముస్లిం సంబంధించిన వ్యక్తి ఇద్దరు స్నేహితులు అని చెప్పడం జరిగింది. ఆ స్నేహితులు కలిసిన క్రమంలో ఆ ముస్లిం అతను ఒక మాంసము సంబంధించిన వంట చేయడం జరిగింది. ఆ మాంసము లక్ష్మీ నరసింహస్వామికి ఇష్టం లేక ఈ గుహలో వచ్చి దాక్కోవడం అనేది జరిగిందని చెప్పిండు. ఎందుకు దాక్కున్నాడు అంటే ఆ వాటర్ ఫ్లోటింగ్ ఎవరు లోపలికి రాలేరు అనే ఉద్దేశంగా లోపలికి వెళ్ళి అక్కడ ఉండడం అనేది జరిగిందని చెప్పిండు. ఆ వాటర్ ఫ్లోటింగ్కు వెళ్ళినటువంటి ఆ ముస్లిం వ్యక్తి ఆ దూరంలో ఉన్న దర్గా దగ్గర ఆ వాటర్ ఫ్లోటింగ్ పోయి అక్కడ ఉన్నాడని చెప్పడం జరిగింది. ఈ దగ్గరలో కూడా ఒక దర్గా అనేది కూడా ఉన్నది. అక్కడ ముస్లిం వ్యక్తి స్వామివారి స్నేహితుడు అక్కడ ఉంటాడని చెప్పడం జరిగింది. ఇక అవన్నీ వివరాలు కనుక్కొని అయితే కిందికి వచ్చి ఆ షాపుల దగ్గరికి వెళ్ళి మనకు ఈ షాపులు చూసినాక ఆగుతామా, ఏదో ఒకటి కొనుక్కోవాలి కాబట్టి 2-3 షాపులు తిరిగి ఇక కావాల్సినవి తీసుకొని వచ్చేసిన. ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయడానికి నేను రెడీగా ఉన్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెడీగా ఉండండి.